వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ సాంద్ర రుచులు వ్లాగ్స్. ఈ రోజు మన ఛానల్లో చికెన్ కర్రీ కన్నా టేస్టీగా ఉండి ఎగ్ కర్రీ అయితే చేసేద్దాము. ముందుగా ఒక 2 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు, ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. ఇవి చక్కగా నీట్గా ఒలిచేసుకొని ముక్కలు కట్ చేసేసుకొని ఇలా మిక్సీ జార్లోకి అయితే అన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఇందులో వెల్లుల్లి ఒక 6-7 వెల్లుల్లి రెమ్మలు తొక్కు వలుచుకొని, చిన్న అల్లం ముక్క, సాజీర, సోంపు వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇలాచి వచ్చేసి ఒక 2, మిరియాలు వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఇదంతా కలిపి మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై మూగుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పడుతుంది. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇందులో కొంచెం పసుపు వేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఎగ్స్కి నేను ఉడికించిన తర్వాత ఇలా ఘాట్లు అయితే పెట్టాను అనమాట. ఇప్పుడు వీటిని తీసేసి ఒక పక్కకు పెట్టేసుకోవాలి. ఇదే ఆయిల్లోకి ముందుగా మిక్సీ పట్టించుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టొద్దు, సిమ్లో పెట్టుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకు ఒక 2 మినిట్స్లో అయితే ఫ్రై అయిపోతుంది. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి గరం మసాలా రెడీ చేసి పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఇందులోకి కారం 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉడికించి పెట్టి ఫ్రై చేసి పెట్టాం కదా బాయిల్డ్ ఎగ్స్ని వేసేసుకోవాలన్నమాట. బాయిల్డ్ ఎగ్స్ వేసేసిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువైన అవసరం లేదు, ఒక అర గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది అనమాట. ఇలా బాయిల్డ్ ఎగ్స్ వేసేసి వాటర్ వేసేసి ఒకసారి బాగా కలిపేసి మీకు ఇష్టమైతే ఇప్పుడే కొత్తిమీర, కరివేపాకు వేసుకోవచ్చు, లేదా లాస్ట్లో కూడా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి సిమ్లోనే ఇది చక్కగా ఉడికించాలి. చూసారా, ఇది దగ్గరకంటే ఎగిరిపోయింది. ఎగిరిపోయిన తర్వాత మనం దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని జల్లేసుకోవడమే. చూడండి, సూపర్ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇందులో రోటీలోకి తినొచ్చు, రైస్లోకి తినొచ్చు, ఎందులోకైనా కూడా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం కొత్తిమీర అయితే ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. మీకు ఇష్టమైతే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేస్తున్నాను. ఇది ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్స్ పక్కన హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. హైప్ పాయింట్స్ ఇచ్చారనుకోండి నాకు నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. ప్లీజ్ ఆ హైప్ పాయింట్స్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో ఎలా ఉంది, కర్రీ ట్రై చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.